తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారిని దర్శించుకోవడానికి పోయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా? అసలు ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పర్యటన పెట్టుకొని కేవలం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనే దాని మీద క్వశ్చన్ చేస్తూ తన పర్యటన రద్దు చేసుకున్నారు కాబట్టి ఈ ప్రస్తావన వస్తూ ఉంది. నిన్న తిరుపతికి ఒక పెద్ద ఆయన వచ్చారు. సుప్రీంకోర్టు సీజేగా ఉన్నటువంటి, చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడి గారు శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమల కొండకు వచ్చారు. వచ్చిన క్రమంలో ఆయన టీంలో అన్యమతస్థులు ఉన్నారని ఆయనే టీటీడీ సిబ్బందిని పిలిపించేసి డిక్లరేషన్ ఇప్పించారు. వాస్తవానికి ఆయన్ని అడిగే సాహసం ఎవరు చేయరు. ఈ దేశంలో సీజే పోస్ట్ అనేది చాలా కీలకమైనది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న అతన్ని టీటీడీ అధికారులు ఎవరు కూడా డిక్లరేషన్ ఇవ్వండి అని అడిగే సాహసం చేయలేరు. కానీ అక్కడున్న సాంప్రదాయాన్ని, పద్ధతులను పాటించి ఆయనే డిక్లరేషన్ ఇప్పించారు. మనందరూ చూసాం. అది వాస్తవానికి ఈ డిక్లరేషన్ అంతకుముందు సాంప్రదాయం అయినప్పటికీ కూడా 1990లో చెన్నారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం అన్య మతస్థులు అనే అనుమానం ఉన్న వాళ్ళు ఎవరు తిరుపతికి పోయినా సరే డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ఏముంటుంది? హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది, భక్తి మేరకే వచ్చాను, వేరే ఉద్దేశాలు ఏమీ లేవు, ఇది మాత్రమే డిక్లరేషన్లో ఉంటుంది. మరి ఈ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇబ్బంది ఏంటి? ఆయనే చెప్పారు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను అని చెప్పేసి. అంటే నేను క్రిస్టియన్ మతాన్ని నమ్ముతాను అనేది ఆయన చెప్పకనే చెప్పారు. సో కాబట్టి ఆయన అన్యమతస్థుడు ఖచ్చితంగా తిరుమల కొండకు పోయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలన్నది ఒకప్పుడు సాంప్రదాయము, తర్వాత జీవో కూడా ఉంది. సహజంగా శ్రీవారి వెంకటేశ్వర స్వామి కాడికి పోయినప్పుడు మీరు దర్శనం చేసుకునేటప్పుడు పంచెతోనే వెళ్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు విజువల్స్ చూడండి, పాత విజువల్స్. ఆయన పంచె కట్టుకొనే, తల మీద పట్టు వస్త్రాలు పెట్టుకొనే దేవుడి దగ్గర పోయి సమర్పించారు. అలా సమర్పించాల్సిందే. ఆయన ముఖ్యమంత్రి అయినా ఏదైనా సరే దేవుడి ముందు అలా సమర్పించాల్సిందే, అది సాంప్రదాయం. పంచె కట్టుకోవాల్సిందే, అది సాంప్రదాయం. సాంప్రదాయాలు అంటూ కొన్ని ఉంటాయి. అది మన ఇష్టమై ఆ గుడికి వెళ్ళిన తర్వాత, ఇష్టమై దేవుని దర్శించుకోవడానికి ఇష్టపడ్డ తర్వాత ఆ దేవుడి దగ్గర ఉన్న పద్ధతులు, సాంప్రదాయాలు పాటించాల్సిందే. నేను బలవంతంగా తిరుమల కొండ మీదకి వెళ్ళమని ఎవరు చెప్పరు, దేవుడికి దండం పెట్టమని ఎవరు చెప్పరు. కానీ ఆడికి వెళ్ళేది భక్తితోనే కాబట్టి, ఆడికి వెళ్ళేది దేవుణ్ణి దర్శించుకోవడానికే కాబట్టి, ఆడిని ఇష్టపూర్తిగానే వెళ్తున్నావు కాబట్టి, నీ ఇష్టపూర్తిగా వెళ్ళినప్పుడు అక్కడ దేవస్థానానికి ఉన్నటువంటి పద్ధతులు, సాంప్రదాయాలు, వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్ ఖచ్చితంగా ఆచరించాల్సిందే. ఆచరించడం ఇష్టం లేనప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళటం మానేసి సరిపోతుంది. కానీ వెళ్ళదలుచుకున్నప్పుడు, ఇష్టపూర్తిగా వెళ్ళదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సాంప్రదాయాన్ని పాటించాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పాటించడానికి కొన్ని ఇబ్బంది ఏంటి? ఏముంది దాంట్లో? నాకు హిందూ మతం మీద గౌరవం ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, ఇదే కదా మన ప్రెస్ మీట్లో చెప్పారు కదా. మన ప్రెస్ మీట్లో చెప్పిన మాటలే కదా దాంట్లో ఉండేది. కొత్తగా ఏమన్నా ఉంటాయా? మన మీడియా ముందు నాకు హిందూ మతం మీద గౌరవం ఉంది, దేవుడి మీద భక్తి ఉంది అని ఒప్పుకున్న తర్వాత దాన్ని రిటర్న్గా సైన్ పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కేవలం ఇగో ప్రాబ్లమా? కేవలం తన ఇగో వల్ల దేవుడి దగ్గర ఇగో ఏంటి? మళ్ళా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇగో వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పర్యటనని రద్దు చేసుకున్నారా అనేది ఇప్పుడు చర్చగా మారుతోంది. సహజంగా జగన్ గారికి ఇగో ఎక్కువ, అందుకనే కోడికత్త శ్రీనివాస్కి బెయిల్ రావడానికి వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తే కోర్టు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి సైన్ పెట్టడానికి వెళ్లకుండా ఆయన బెయిల్ నట్టుకున్నారు. మొన్న కూడా లండన్ పర్యటన పెట్టుకొని కేవలం ప్రజాప్రతినిధులు కోర్టుకు పోయి సంతకం పెట్టి పాస్పోర్ట్ తెచ్చుకోవాలి కాబట్టి తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. అంటే ఆయన కోర్టుకు వెళ్ళటానికైనా, అక్కడ సంతకం పెట్టడానికైనా ఇగో అడ్డు వస్తుంది కాబట్టి ఆయన ఇగో హట్ అయ్యే పని ఏమీ చేయరు. అందులో భాగంగానే డిక్లరేషన్ తన ఇవ్వటం ఏంటి? తనకి ఇవ్వటం ఇగో హట్ అయ్యే, ఇగోగా ఫీల్ అయ్యే ఆయన దేవుడి దగ్గరే పోవటాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు వినపడుతున్న టాక్ ఇది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వటాన్ని వివాదంగా మార్చింది తన మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి, అడిగినోళ్ళు వివాదం కాదు, అడగటం అందరినీ అడుగుతారు.
ఇవాళ సీజే గారిని అడిగినట్టే, అప్పట్లో అబ్దుల్ కలాం గారిని అడిగినట్టే, ఆయన మాజీ రాష్ట్రపతి, అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు. సోనియా గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ అధినేత్రి, వాళ్ళ గవర్నమెంట్ ఉంది యూపీఏ దేశంలో, ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. సో వీళ్ళెవరికి లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్గా ఏముంటుంది? ఈయన అక్కడ సాంప్రదాయాలకు అతీతుడుగా ఎందుకుంటాడు? ఖచ్చితంగా అక్కడ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఇతంది. మరి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి పర్యటన రద్దు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడట్లేదు? ఇప్పటి వరకు ఏంటంటే లడ్డు తినడానికి ఆయన ఇష్టపడ్డు, ఆయనకి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టి వెనక్కిస్తారు ఆయన కానీ ఆయన కుటుంబం కానీ, ఈ వివాదాలన్నీ మన గతంలో చూసాం. కానీ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే తిరుమల దేవస్థానంలోనే కాదండి, చాలా టెంపుల్స్లో చాలా సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు కడప దర్గా, కడపని ఎందుకు తీస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఆయన తెలుసు కాబట్టి, కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టోపీ అన్న పెట్టుకోవాలి. టోపీ పెట్టుకున్నప్పుడు కచ్చి పన్న కట్టుకోవాలి. మామూలుగా హిందువుల పైన, క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. ముస్లిమ్స్ కాని వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా టోపీ అన్న పెట్టుకోవాలి, లేదా నెత్తి కచ్చి పన్న కట్టుకోవాలి. అక్కడ సాంప్రదాయం అది, అక్కడ కండిషన్ అది. దర్గా కంటూ ఇష్టపడి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ సాంప్రదాయాన్ని పాటించాల్సిందే. ఈ సాంప్రదాయం చాలా దర్గాల్లో ఉంటుంది, హైదరాబాదు దర్గాల్లో కూడా ఉంది ఈ సాంప్రదాయం. కానీ కడప జిల్లాని ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన కూడా గతంలో కచ్చీపు కట్టుకొని అక్కడికి వెళ్ళారు కాబట్టి నేను చెప్తున్నాను. మరి అక్కడ కచ్చీపు కట్టుకొని వెళ్ళి అప్పుడు ఇక్కడ కూడా డిక్లరేషన్ సాంప్రదాయం సంతకం పెట్టాలి, ఇవ్వాలి, తప్పే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రజలకైతే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి అనేక అనుమానాలు ఆయన మాట్లాడిన మాటలు కలిగాయి కాబట్టి, ప్రత్యేకించి ఇది మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి, నిజంగా ఆయనకి హిందూ మతం పట్ల, శ్రీవారి పట్ల, వెంకటస్వామి పట్ల భక్తి కనుక ఉండుంటే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలని సాటి భక్తులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.